కులాల కంటే ప్రాంతాల కంటే భాషకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, అనుబంధం ఎక్కువగా ఉంటుందని జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అంటారు. ఇందులో మాతృభాషది మరింత ప్రధానమైన పాత్ర. జననీ జన్మభూమి స్వర్గానికి వెలిగించినాడు రఘుకుల తల్లుడు శ్రీరామచంద్రుడు. కన్న తల్లి కన్న భూమి ఆ సత్యశివ కంటే నిన్న. అలాగే మాతృభాష కూడా. మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది, అదే బంగ్లాదేశ్. మాతృభాష పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. మాతృభాష అనేది తల్లి పదంతో సమానమైతే ఇతర భాషలు పూత పదంతో సమానం. మాతృభాష 24 క్యారెట్ల బంగారం అయితే ఇతర భాషలు లోడుతో సమానం. మాతృభాష నాటు పొడితో సమానమైతే ఇతర భాషలు పాలన పొడితో సమానం. మాతృభాష నాటుకోడి మాంసంతో సమానమైతే ఇతర భాషలు పాలనకోడి మాంసంతో సమానం. మాతృభాష ఒక పునాది అయితే ఇతర భాషలో ఆ పునాది మీద ఏర్పడినటువంటి అంతస్తు. మాతృభాష కన్నైతే ఇతర భాషలు కంటి అర్థాలతో సమానం. కాబట్టి మాతృభాష అనడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. జాతిపిత మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు, చివరి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యలో మాతృభాషలోనే బోధించాలని చెప్పారు. మన జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం, భారత రాజ్యాంగంలో 350 ఆర్టికల్, యునెస్కో, ఐక్యరాజ్యసమితి ఇవన్నీ కూడా మాతృభాషకు పెద్దపీట వేశారు. మాతృభాషలో